ప్రగతి కార్యక్రమం లంచావతారుల పాలిట కల్పవృక్షంలా మారింది. 450 కోట్ల పనుల్లో ఇరిగేషన్ అధికారులు, జన్మభూమి కమిటీలతో పాటు కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులు వాటాలు పంచుకున్నారు. పర్సెంటేజీలు ముడితే చాలన్నట్లు నాణ్యతకు పాతరేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే జరుగుతోంది తతంగం. రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్న జిల్లా చిత్తూరే. ఈ జిల్లాలో సుమారు 10,000 దాకా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఒక్కసారి ఇవి నిండితే జిల్లాలో 2 ఏళ్ల పాటు నీటికి కరువనేదే ఉండదు. సీఎం చంద్రబాబు గతంలో నీరు చెట్టు పేరుతో 2014లో చెరువుల పూడికతీత పనుల్ని ప్రారంభించారు. 2015లో వచ్చిన వర్షాలతో అవి నిండిపోవడంతో రైతులు లబ్ధి పొందారు. దీంతో ఆ కార్యక్రమం పేరేదైనా ఏటా క్రమం తప్పకుండా నడుస్తోంది. పూడిక తీసి చెరువుల్ని పటిష్టపరచడం, చెరువుకు నీరొచ్చే లింక్ సప్లై ఛానల్స్ ని బాగు చేయడం, కొత్తగా 1000కి పైగా చెక్ డ్యాంల నిర్మాణానికి ఈ ఏడాది చిత్తూరు జిల్లాకు ప్రభుత్వం ఏకంగా 450 కోట్ల రూపాయలను ప్రకటించింది. దీంతో నీటి వనరులకు మహర్దశ పడుతుందని అంతా ఆశపడ్డారు. కానీ అధికారులు, చోటా నాయకుల పర్సెంటేజీలతో అసలుకే మోసమొస్తుందంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందికి పండగే. ప్రస్తుతం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నీరు ప్రగతి పనులు జరుగుతున్నాయి. పనుల్ని గుర్తించి స్థానిక ఏఈతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అంచనా వేస్తారు. 10 లక్షల లోపు పనులైతే నామినేషన్ పద్ధతిన జరుగుతాయి. ఎక్కువగా జన్మభూమి కమిటీల ద్వారా ఈ పనులు జరుగుతాయి. కమిటీ సభ్యుల్లో ఎవరికైనా పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటే వాళ్లే పనులు చేస్తున్నారు. దీనికోసం కమిటీ సభ్యులకు 5% దాకా కమిషన్ ఇస్తున్నారు. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, పార్టీ ఇన్ఛార్జ్ కానీ పనులెవరు చేయాలో నిర్ణయిస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పేరు చెప్పి వారి అనుచరులు పని అంచనాలో 10% ముందే వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెజార్టీ పనుల అంచనా 9,90,000గా ఉంటుంది. అంటే 10 లక్షల పనికి 1,00,000 వసూలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత ఉద్యోగి 1,00,000కు 10,000 కమిషన్ మాట్లాడుకుని కోట్లాది రూపాయల పనులు అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో నియోజకవర్గ ఎమ్మెల్యే తండ్రి దగ్గరుండి పర్సెంటేజీల వసూళ్లు చూసుకుంటున్నారని సమాచారం. నీరు ప్రగతి పనుల్లో ఇంజనీరింగ్ అధికారులది పెద్ద వాటా. పనంతా పూర్తయిన తరువాత 15% వసూలు చేస్తారు. అగ్రిమెంట్ చేసినప్పుడు 1% ముందే చెల్లించాలి. తరువాత ఏఈ నుంచి ఎస్ఈ దాకా అందరి ఆమోదంతో బిల్లు మంజూరైనప్పుడు మిగిలిన 14% చెల్లించేలా ఒప్పందం జరుగుతుంది. ఇందులో 1% ట్రెజరీ సిబ్బందికి పోగా మిగతా 13%లో ఏఈ 5% తీసుకుని 8% పై అధికారులకు చెల్లిస్తున్నారని సమాచారం. ఈ వసూళ్ల తంతు ప్రకారం జిల్లాలో జరుగుతున్న 450 కోట్ల పనుల్లో దాదాపు 68 కోట్లు అధికారుల పర్సెంటేజీలకే పోతుంది. ఇక నియోజకవర్గంలో పనులు మంజూరు చేసిన వారికి 10%, గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల వాటా కూడా కలిపి 5% దాకా పర్సెంటేజీల రూపంలో పోతుందంటున్నారు. చివరికి క్వాలిటీ కంట్రోల్ అధికారులకు కూడా 1% కమిషన్ ఇవ్వాల్సిందేనన్న ప్రచారం ఉంది. అంటే జిల్లాకు మంజూరైన నిధుల్లో దాదాపుగా 3వ వంతు సుమారుగా 135 కోట్ల పర్సెంటేజీల రూపంలో పనిచేసుకుంటున్నారని అంచనా. కమిషన్లన్నీ పోను పనులకు మిగిలేది 315 కోట్లే. కాంట్రాక్టుకు తీసుకున్న వ్యక్తులు సగానికి సగం లాభం చూసుకొనిదే పనులు చెయ్యరు అనేది బహిరంగ రహస్యం. పైగా వర్క్స్ లో ఎక్కువ భాగం మట్టి పనులతో పాటు చెరువుల్లో కంప తీయడం లాంటివే జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు యంత్రాలతో జరిగేవే కావడంతో 10 లక్షల విలువైన పనులు కూడా 3-4 రోజుల్లో పూర్తవుతున్నాయి. దీంతో ఇతర జిల్లాలకు చెందిన వారు ముందే సబ్ కాంట్రాక్టులు మాట్లాడేసుకుంటున్నారు. నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల కాంట్రాక్టర్లు చిత్తూరు జిల్లాలో ఎక్కువ పనులు చేస్తున్నారు. సీఎం నియోజకవర్గం కుప్పంలో ఎక్కువ పనుల్ని పులివెందులకు చెందిన వారు చేస్తున్నారు. కుప్పంలో కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఎంపీడీఓగా ఉండడంతో ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి స్థానిక నాయకులకు మామూళ్లిప్పించి వారికి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన అధికారులు ఇక్కడ పనుల్ని తమకు పరిచయం ఉన్న వారికి కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కొంతమంది అధికారులు బినామీ పేర్లతో తామే పనులు తీసుకుంటున్నారు. నీరు ప్రగతి కార్యక్రమ ఉద్దేశం మంచిదైనా
దొంగలు ఊళ్లు పంచుకున్నట్లే ఉంది క్షేత్రస్థాయి పరిస్థితి. అక్రమార్కులకు ఉపాధి కార్యక్రమంలా ఈ పథకం మారిపోయిందని అధికార పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల మరమ్మతులు, పూడికతీతతో రైతులకు శాశ్వతంగా మేలు చేసే అవకాశానికి కక్కుర్తి పనులతో గండి కొడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్ల పనుల్లో సైతం అన్నీ ముందే మాట్లాడేసుకుంటున్నారని సమాచారం. అంచనాల్ని రెండింతలు ఎక్కువేసి టెండర్లు పిలవడం, తరువాత లెస్కి వేసిన వారికి పనులు అప్పగించడం, ఆ తరువాత గుడ్ విల్ మాట్లాడుకుని వేరే వారికి మార్చుకోవడం, చివరికొచ్చేసరికి నియోజకవర్గ నాయకులే కీలకమవుతున్నారు. తమ లాభం చూసుకుని పథకంతో పండగ చేసుకుంటున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.